రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. బట్ అదే సందర్భంలో రాష్ట్రంలో వేసవి అనేటువంటిది వస్తుంది. నీటి ఎద్దడికి సంబంధించిన ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయి. పత్రికల్లో మీడియాల్లో వస్తున్నటువంటి అనేక కథనాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనేది వాస్తవం అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రంలో 1/3 ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. హైదరాబాద్లో ఇప్పటికే వేల ట్యాంకర్లు అనేటువంటి రోడ్డు మీదకి వచ్చినాయి అనేది వాస్తవం అధ్యక్ష. ఇది కేవలం ఏదో రాజకీయ విమర్శ కోసం కాదు అధ్యక్ష. ఎందుకు అనంటే మనకు హైదరాబాద్కు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా నుంచి నీళ్లు గతం సాంప్రదాయంగా నీటి సరఫరా జరుగుతుంది. వాస్తవంగా నీటి సరఫరా అనేది తగ్గిపోయింది. రెండు, అనేక పత్రికలలో ఈరోజు వార్తలు వస్తున్నాయి. మంత్రి గారు కూడా వాటి మీద స్పందించాలి. ఒకటి, వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి, తిరిగే ట్యాంకర్ల మీద కేసులు పెడతారు, ట్యాంకర్ నడవనీయట్లేదు. ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా వారు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా గారికి కోరుతున్నాను. లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి, అలో చేయండి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దనేది మీ ద్వారా వారికి కోరుతున్నాను హైదరాబాద్కు సంబంధించి. రెండో విషయం అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ప్రత్యేకించి మీ జిల్లా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం గురించి అలాంటి జరగకూడదు తెలంగాణలో అని చెప్పేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని 11 ఫేజ్లో ఫిల్టర్ చేసి మిషన్ భగీరథ, ఎందుకంటే నేను కూడా అనేక ప్లాంట్స్ సందర్శించాను అధ్యక్ష. అనేక స్కూల్స్కి, గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఈ మిషన్ భగీరథ వాటర్ పోతుంది. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ ప్లాంట్స్ అనేటువంటి ప్రాపర్గా పనిచేయటం లేదు. వాటికి కావలసినటువంటి నిధులు అనేటువంటిది సకాలంలో అందట్లేదు. అక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగాల జీతభత్యాలు అందట్లేదు. అలాగే మెయింటెనెన్స్ సంబంధించింది కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టి అనేక చోట్ల కూడా మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదు అనేటువంటి ఉద్దేశంతో అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయి, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక చిన్న శాంపుల్. ఇది జులూరుపాడు మండలం దుబ్బతండలో వాటర్ ట్యాంక్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కారు గిరిజనులు. వీళ్ళంతా తండాకు సంబంధించినటువంటి డంబాడ గిరిజనులు. వీళ్ళు తండాకి మేము కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే రెండో విషయం, ఆదిలాబాద్ డిస్టిక్ట్ హైదరాబాద్కు దూరంగా విసిరివేయబడ్డటువంటి ప్రాంతం అధ్యక్ష. ఇక్కడ 240 గ్రామాలు ఈ సమ్మర్లో నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నటువంటిది నేషనల్ మీడియాలో వచ్చిన కథనం అధ్యక్ష. ఇది ఆల్రెడీ, ఎందుకంటే మనందరికీ మీకు కూడా తెలుసు, మీరు గతంలో అనేక ప్రాంతాలు తిరిగారు. ప్లీజ్ కానీ మీరు మాట్లాడవచ్చు, మీకు ఆ పర్మిషన్ ఇస్తే. ఇక్కడ అక్కడి నుంచి వీటి మీద కూడా, ఎందుకంటే ఇది పత్రికల్లో వచ్చిన కథనాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి గురించి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆ యొక్క ప్రజాప్రతినిధులు వారికి సమస్యను పరిష్కారం చేసి ఇబ్బంది ఏం లేదు. మంత్రి గారి దృష్టికి అయితే ఇష్యూ తీసుకెళ్తున్నాను, మీ ద్వారా ఈ సమస్య కూడా పరిష్కారం చేయమనేది. మూడో అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా గిరిజనులు ఉండేటువంటి ఏర్లు, వాగుల పక్కన ఉన్నటువంటి తండాలలో నీటి ఎద్దడి అనేది వాస్తవం. దీనికోసం మీ ద్వారా ప్రభుత్వాన్ని, గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో నీటికి, అంటే వేసవికి ముందు జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు జరిగాయి. జిల్లా కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్న మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం జరిగి జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కడైనా ఉంటే దాన్ని పరిష్కార మార్గాలు ఏంటి, మనం ఎట్లా బెటర్ యూటిలైజేషన్ చేయగలుగుతాం, మనకున్న అవకాశాలు ఏంటి, వీటి మీద ఒక చర్చ జరిగేది అధ్యక్ష. దయచేసి ఇప్పటివరకు ఆ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ కాలేదు ఈ రాష్ట్రంలో. మేము మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం. వారు కూడా, ఎందుకంటే గిరిజన ప్రాంతం నుంచి వచ్చినట్టు గిరిజన మేళ వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష. కాబట్టి ఇమీడియట్గా జిల్లా స్థాయిలో నీటి ఎద్దడి రాకుండా, తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు జరగాలి. అది కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని పిలవకుండా, ప్రోటోకాల్ వయలేషన్ లేకుండా ప్రతిపక్ష సభ్యులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రభుత్వం కూడా ఈ యొక్క నీటి ఎద్దడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కలిగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, వాస్తవానికి అదే విమర్శ కాదు, కానీ అన్ని గ్రామాలకు ఇచ్చిరని మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100% ఇచ్చిరన్న తర్వాత
మేము ఎప్పుడు మాట్లాడినా మీరు 100% నీళ్ళు ఇచ్చినామని రిపోర్ట్ ఇచ్చారు, ఇంకెందుకు మీకు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినామని చెప్పారు, ఇంకెందుకు మీకు ఫండ్స్ ఇవ్వాలని. మొన్న కూడా చింతన్ శిబిర్ ఉదయపూర్లో నేను అడిగినప్పుడు ఆల్రెడీ మీ గవర్నమెంట్ 2019లోనే 100% ఇచ్చారు కదా, ఇంకెందుకు నిధులు ఇవ్వాలని వాళ్ళు ప్రతిసారి అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మేము వచ్చిన వెంటనే సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు అసలు అంటే నీళ్లు రావడం లేదు. తర్వాత 3 lakhs హౌజెస్కేమో ఫోర్స్గా వాటర్ రాలేదంటే వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ కూడా సరిచేసి 100% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండల తీవ్రత, భూగర్భ జలాలు అడిగంటుతున్నటువంటి క్రమంలో రోజు కూడా ఉదయం 5 గంటలకు 6 గంటలకే మా ఈఎన్సీ గారు, మా సెక్రటరీ గారు, మరి ఈలతోటి ఎస్సీలతోటి కూడా నీళ్ళ ప్రాబ్లం ఎట్లుందని రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితమే మరి ఏ యొక్క ఓండము లేదా మిషన్ భగీరథ వాటర్ స్టోరేజ్ ఉండేటువంటి వాటి లెవెల్స్ ఎట్లున్నాయని కూడా మరి మేము సమీక్షించుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. సేమ్ టైంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు గతం నుంచి కూడా కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో అది ప్రాబ్లం అయింది అధ్యక్ష. అయినా కూడా మేము ఆదిలాబాద్లో లాస్ట్ ఇయర్ 60 కోట్ల రూపాయలను మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 100 crores పెట్టి బోర్లు, తర్వాత మోటార్లు, తర్వాత ఇతరత్ర స్కీమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇంటరప్షన్స్ ఉన్నాయి. వెంటనే అవి రాగానే మేము మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్లో కూడా HMWSSB ద్వారా మంచినీరు అందిస్తున్నారు అధ్యక్ష. అది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. వారు కూడా సక్రమంగానే అందిస్తున్నారు. కావాలని ఎవరైనా మరి ట్యాంకర్స్ను ఎక్కువ పెట్టడం అంటే జనాలకు అవసరం ఉన్న మేరకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి దానికోసం ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని అటవీ గ్రామాలలో లాస్ట్ ఇయర్ ఒక 60 గ్రామాలలో చేతి పంపులేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకా అటవీలో అంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్లకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇప్పుడు వారు చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటిది కూడా మేము తెప్పించుకుంటాం. తప్పకుండా నీటి సంక్షోభం లేకుండా, సంక్షోభం అయితే ఇప్పటివరకు రాలేదు, అంతరాయాలు అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. పైప్ లైన్ పలిగిపోవడమో, బోరు చెడిపోవడమో, లేదా అక్కడ ఏదన్నా ఇబ్బంది రావడమో ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని వెంటనే మేము సరి చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మా మానవ ప్రయత్నంలో లోపం లేదు సార్. మేము జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలని మరి మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం సార్. నీటి సరఫరాకి ఇబ్బంది రాకుండా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్ళు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో, మోటార్ ఖరాబ్ అవ్వడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఇచ్చిన డబ్బులు కానీ కేటాయించినవి కానీ అన్నీ పబ్లిక్ మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి సంక్షోభం అనేది అయితే ఇప్పటివరకు లేదు. సంక్షోభం రావద్దు అని ఆ ప్రకృతిని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే నీళ్లు మొత్తం సింక్ అయిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఓకే, ఆనరబుల్ మెంబర్ గారు ఇంకేం లేదు కదా, అన్ని పూర్తి జవాబు వచ్చింది కదా, చెప్పండి సార్. రిక్వెస్ట్ మంత్రి గారికి, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ అంటే లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ ఎక్కువగా గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం అధ్యక్ష. నేను కూడా ఎందుకంటే ఎక్కువ తిరుగుతున్నాను, ఎస్పెషల్లీ భద్రాచలంలో ఉన్నటువంటి చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, కారేపల్లి, జూలూరుపాడు, కామేపల్లి,
బయ్యారం గార్ల ఈ ప్రాంతాలకి మా సీతక్క గారికి వారి యొక్క నియోజకవర్గంతో పాటు వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయమని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఓకే థ్యాంక్ యూ.